పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. పవర్ స్టార్ నినాదాలతో శిల్పకళా వేదిక దద్దరిల్లింది. తమ స్పీచ్లతో సినిమాపై ఫుల్ హైప్ పెంచేసింది వీరమల్లు టీం. హరిహర వీరమల్లు సినిమా చేసేందుకు డైరెక్టర్ క్రిష్ తో కలిసి అద్భుతమైన స్టోరీ లైన్ తో ప్రొడ్యూసర్ రత్నం తన దగ్గరికి వచ్చారన్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా కోసం ఎక్కడా డిసప్పాయింట్ కాకుండా 5 ఏళ్లుగా ఎదురు చూస్తోన్న అభిమానులకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. నిర్మాత ఏఎం రత్నం వీరమల్లుకి బ్యాక్ బోన్ అయితే సినిమాని ఆడియన్స్ కి ప్రమోట్ చేయడంలో హీరోయిన్ నిధి అగర్వాల్ చాలా హార్డ్ వర్క్ చేసిందన్నారు. డైరెక్టర్ జ్యోతికృష్ణ టాలెంట్ ని మీరంతా ఈ నెల 24న థియేటర్స్ లో చూడబోతున్నారని, సినిమాకి కీరవాణి మ్యూజిక్ బిగ్ అసెట్ గా నిలుస్తుందన్నారు. ఈ సినిమా అభిమానుల్ని అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. పాలిటిక్స్ నా ప్రైమరీ ఫోకస్ అయిపోయిన తర్వాత మళ్ళీ దృష్టి పెట్టి సినిమా కావాలి, మీరు చెయ్యాలని చెప్పి నా దగ్గరికి వచ్చి కోరుకున్నప్పుడు నేను ఎంత బెస్ట్ ఇవ్వగలను సినిమాకి అంత ఇచ్చాను. నేను అంటే నా బెస్ట్ ఇచ్చాను. అంటే నేను అన్నిటికంటే కూడా నేను ఇవ్వలేనిది టైం ఇవ్వలేను నేను. కానీ అలాంటి పరిస్థితుల్లో ఒక క్లైమాక్స్కే దాదాపు 57 రోజులు షూట్ చేయాల్సి వచ్చింది. మండు టెండ బాగా ఇట్స్ కైండ్ ఆఫ్ మిడ్ మే అంటే చాలా పిచ్చి ఎండ అన్నమాట. బట్ కానీ నాకు మనస్ఫూర్తిగా ఈ సినిమా ఐ హోప్ వచ్చిన ప్రతి ప్రేక్షకులందరికీ కూడా ఒక మంచి అనుభూతిని ఇస్తాను నేను మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. పవన్ కళ్యాణ్ తో ఒక పీరియాడికల్ మూవీ చేయాలని ఎప్పటినుంచో ఉండిందన్నారు ప్రొడ్యూసర్ ఏఎం రత్నం. ఖుషీ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేద్దామంటే పవన్ వద్దని చెప్పారని, వీరమల్లుతో ఆయనతో పాన్ ఇండియా సినిమా చేసే అవకాశం వచ్చిందన్నారు. ఈ సినిమా ప్రీమియర్ షోకి టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అవకాశం ఇచ్చిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి ధన్యవాదాలు తెలిపారు. అభిమానుల అంచనాల్ని ఈ సినిమా తప్పకుండా అందుకుంటుందని, రేపు థియేటర్స్ దగ్గర సెలబ్రేషన్స్ కి రెడీగా ఉండండి అంటూ కాన్ఫిడెన్స్ స్పీచ్ తో అదరగొట్టారు ఏఎం రత్నం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అయ్యే మొట్టమొదటి సినిమా కాబట్టి నాకు ఈ సినిమా ఎంతో స్పెషల్. అంతేకాకుండా ఇటువంటి సినిమా ఖుషీ లాంటి సినిమా కాకుండా ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ పాన్ ఇండియా ఫిలిం, ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసే పాన్ ఇండియా ఫిలిం నిర్మించినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ సినిమా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపం ఈ సినిమాలో చూస్తారు. హరిహర వీరమల్లు సినిమా 5 ఏళ్ల జర్నీ తనకి ఎంతో స్పెషల్ అని చెప్పారు డైరెక్టర్. ఈ సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఇన్పుట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ లో ఆయన సలహాలు ఎంతగానో హెల్ప్ అయ్యాయని చెప్పారు. సినిమాలో పవన్ కొరియోగ్రఫీ చేసిన యాక్షన్ బ్లాక్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ పక్కా అన్నారు. ఇక ప్రొడ్యూసర్ ఏఎం రత్నంని సాటిస్ఫై చేయడం చాలా కష్టమని, సినిమా అవుట్పుట్ విషయంలో రాజీ పడడం ఇష్టం లేకనే సినిమా ఇన్నిసార్లు వాయిదా వేశామన్నారు. ఈ నెల 24న థియేటర్స్ లో ఫ్యాన్స్ రెస్పాన్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నానని చెప్పారు డైరెక్టర్ జ్యోతికృష్ణ. ఈ కథ హరిహర వీరమల్లు 1684లో స్టార్ట్ అవుతుంది. అదే ఛత్రపతి శివాజీ తను చనిపోయేటప్పుడు తన కోరిక ఏంటంటే మొఘల్స్ దగ్గర నుంచి జ్యోతిలింగాన్ని కాపాడాలి, అటు కాశీ విశ్వనాథ్ టెంపుల్ కాపాడాలని అతను మళ్ళీ ఉండి చేసే ప్రయత్నమే హరిహర వీరమల్లు. ప్రతి సెంచురీకి ఒక ఛత్రపతి శివాజీ పుడతారు. మనందరం చాలా లక్కీ. ఈ 21st సెంచురీకి మన పవన్ సార్ ఉన్నారు. వీఆర్ వెరీ లక్కీ. ఇలాంటి టైంలో మన సనాతన ధర్మం గురించి మన కోసం ఒకరు ఫైట్ చేసే మనలో ఉండేవాళ్ళు ఉండటం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా చేసినా అది 100 సినిమాలతో సమానమని, హరిహర వీరమల్లుపై అంచనాల్ని పీక్స్ కి తీసుకెళ్లింది నిధి అగర్వాల్. సినిమాలో పవన్ కళ్యాణ్ తనకు మధ్య వచ్చే సీన్స్, సాంగ్స్ తప్పక ఆకట్టుకుంటాయన్నారు. సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో తాను వీరమల్లుని బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తున్నానని చెప్పారు నిధి అగర్వాల్. ఈ రోజు నాకు ఒక చాలా ఎమోషనల్ డే లాగా ఉంది. because I've waited for this moment for so long, for so many years.
So I'm super grateful today to be here standing in front of all of you. And Pawan Kalyan sir, I have never told anybody this, but I am your biggest fan. It's true, it's true. So I'm so happy that I got the opportunity to share screen space with sir.